రెండేళ్లలో అయోధ్య రామమందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు. రామరాజ్యం అనేది ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రామాణికమని కొనియాడారు. శ్రీరాముని ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని పేర్కొన్నారు. అయోధ్యలోని రామమందిరాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఉత్తరప్రదేశ్ యంత్రాంగం, అయోధ్య ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు బాలరాముడిని దర్శించుకున్న అనంతరం దేవాలయ నిర్మాణ వివరాలను ఆలయ నిర్వాహకులు ఆయనకు వివరించారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, రామరాజ్యం అనేది ప్రతి ప్రభుత్వానికి ఓ ప్రామాణికమని కొనియాడారు. శ్రీరాముని ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని పేర్కొన్నారు. అవి ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. We are all always measure Ramarajya is the best way of governance. That is the benchmark for any government. Today, so many people worked for this temple. There is a reconciliation. They have brought consensus through court and also negotiations, everything. I really appreciate all those who contributed for building this temple. Great temple, historical temple. This will be spiritual hub for India. It will bring our traditional values in a big way in future. Today India is moving very fast. If we see technology and also knowledge, nobody can beat India now. If we add traditional values, that is the best way overall human being. Ayodhya temple is going to play very crucial role for building spiritual values. I am very happy. I had a good darshan. I am thanking government of UP. You are seeing nowadays UP is doing extremely well. If UP and Bihar will build, then only we can achieve Vikasit Bharat 2047. I am proud. Chief Minister of UP is doing extremely well. I congratulate him. Today I am seeing the temple. Now another 2 years time, this temple will be the benchmark in future for other temples. One day, 150,000 pilgrims are coming all over the country and also international pilgrimage. In course of time, it will increase the number and it will become best spiritual center that is going to happen. ఆరోగ్యకర జీవితంతో పాటు కాలుష్య రహిత భవిష్యత్తుకు సైకిల్ సవారీ దోహదం చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. చిన్నారులు, యువత సైక్లింగ్ను ఓ ఆనందకర అలవాటుగా చేసుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను హాబీగా మార్చుకుని ముందుకెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండే సైకిల్ రన్ కార్యక్రమం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ లక్ష్మీశా సైక్లింగ్ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికి పైగా చిన్నారులతో పాటు క్రీడాశాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బెన్ సర్కిల్, పాలిక్లినిక్ రోడ్, పిబి సిద్ధార్థ కళాశాల, రెడ్ సర్కిల్ మీదుగా దాదాపు 9 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యము అంతే ముఖ్యమని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భావితరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందించేందుకు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను హాబీగా మార్చుకుని ముందుకు వెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహన పెంచుకుని సైక్లింగ్ను అభిరుచిగా మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఎన్డిఓ కాకర్ల కోటేశ్వరరావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సుగుణారావు, కోచ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే 3 నెలల్లో కేబీఎన్ కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. కేబీఎన్ పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్ధితో పాటు నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా కేబీఎన్ కాలేజీ తన సొంత కాలేజీ అనే భావన కలుగుతుందన్నారు. దేశ విదేశాల్లో వేలాదిగా స్థిరపడిన కేబీఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. కేబీఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కేబీఎన్ కాలేజీ కమిటీ సభ్యులతో పాటు కేబీఎన్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఘనస్వాగతం పలికారు. పలు రంగాల్లో స్థిరపడిన కేబీఎన్ పూర్వ విద్యార్థులైన మాజీ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సి ఛానల్ సీఈఓ రమేష్ బాబు, నటులు సుహాస్, సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్కే అయోధ్య, ఐఎఫ్ఎస్ అధికారి జేఏసీఎస్ రావు,
ప్రముఖ న్యాయవాది నందిపాటి శ్రీనివాసరావులతో పాటు విశ్రాంత అధ్యాపకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉత్తమ విద్యావకాశాలు కల్పించాలనే సమున్నత లక్ష్యంతో స్థాపించబడిన విద్యాసంస్థ కేబీఎన్ కాలేజీ అంటూ కొనియాడారు. 60 ఏళ్ల వేడుక చేసుకుంటున్న కేబీఎన్ కాలేజీ పూర్వ విద్యార్థులు వేలాదిగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు. చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారు చేసిన బిఎన్ రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా కేబీఎన్ కాలేజీ తన సొంత కాలేజీ అనే భావన కలుగుతుందన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గం అంటేనే విజయవాడ అంటేనే ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహకారం, విజయవాడ నగరం మీ అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పదవుల్లో ఉండుంటారు. మీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా యాజమాన్యానికి ఇంకా 3-4 సమస్యలు తీర్చాల్సినవి ఉన్నాయి. ఈ 2 నెలల్లో తప్పకుండా అమరావతిలో తప్పకుండా స్థలం ఇప్పించి స్కూలు, అంతేకాకుండా కాలేజీలో స్కిల్ సెంటర్ ప్రామిస్ చేశాను. 2-3 నెలల్లో వచ్చే విధంగా కృషి చేస్తాను. ఏమన్నా అందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు, ఈ నగరాభివృద్ధిలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే అన్ని కాలేజీలు లేక మీరు కూడా కోసా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి మీ స్ట్రెంగ్త్ మీ అందరి కలయిక వల్ల ఈ కాలేజీలో ఏమన్నా అవసరాలు ఉంటే తీరే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డిఫెన్స్ కమిటీలో మెంబర్ గా, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంది. ఎంతో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే చీఫ్ మినిస్టర్స్ ఆ పొజిషన్ ఇస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ వ్యక్తినైనా సరే నిలువెత్తు స్కానింగ్ చేసేటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప అడ్మినిస్ట్రేటర్. అలాంటి వ్యక్తి మరి ఏపీ క్రికెట్ అసోసియేషన్ కి చైర్మన్ గా మన ఎంపీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటేనే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా మరికి దివ్యాంగులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని సావధానంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 3,000 రూపాయలున్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం ఒకేసారి 6,000 చేసిందని, దీనివల్ల వారికి తోడ్పాటు లభిస్తోందని, ఆత్మస్థైర్యం పెరిగింది, సహాయంగా ఉందన్నారు. సక్షం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సింగ్నగర్లోని వివేకానంద సెంటనరీ స్కూల్లో దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంక్షం సంస్థ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. దివ్యాంగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం ఒకేసారి 6,000 చేసిందని, దీనివల్ల వారికి తోడ్పాటు లభిస్తోందని, ఆత్మస్థైర్యం పెరిగింది, సహాయంగా ఉందని అన్నారు. అనారోగ్య కారణాలతో మంచానికి పరిమితమైన వారికి 10,000 రూపాయలు, తలసేమి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నామని, చెవిటి వారికి చెవిటి మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకంలో భాగంగా ప్రధాని మోడీ ఇచ్చిన చార్జబుల్ బ్యాటరీలు ఇస్తున్నారని తెలిపారు. చదువుకునే దివ్యాంగులకు ట్రై స్కూటీలు ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు అండగా ఉండాల్సిన బాధ్యత సమాజంలో ప్రభుత్వంపై మాత్రమే కాదు, స్వచ్ఛంద సంస్థలపై కూడా ఉందని తెలియజేశారు. ఒకేసారి 6,000 రూపాయలు చేసింది ఈ ప్రభుత్వం. దానివల్ల దివ్యాంగుల్లో ఎంతో ఆత్మస్థైర్యం పెరిగింది, వాళ్ళకి సహాయంగా ఉంది, బ్రహ్మాండంగా వాళ్ళకి తోడ్పాటు అందుతూ ఉంది. అంతేకాకుండా బెడ్ రీడింగ్ ఉన్నటువంటి దివ్యాంగులకి 10,000 ఇస్తున్నాం, తలసేమియా వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో భాగంగా మోడీ గారు ఇచ్చినటువంటి ఛార్జ్డ్ ట్రై సైకిల్ స్కూటర్స్ అవి ఇస్తున్నాం. అంతేకాకుండా ల్యాప్టాప్లు ఇస్తున్నాం, బ్రెయిలీ లిపి నేర్పిస్తున్నాం, అలాగే హీరింగ్ ఎయిడ్స్ చెవిటి మిషన్లు ఇస్తున్నాం. ఇంతేకాకుండా వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ చదువుకునే దానికి కానీ అన్ని రకాల తోడ్పాటిస్తున్నాం. ఇదే కాకుండా చదువుకునే దివ్యాంగ సోదరులకి ట్రై స్కూటీ స్కూటర్లు 3 చక్రాల స్కూటర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఇంకా ఎంత ఖర్చు అయినా పర్లా మా దివ్యాంగ సోదరుల కోసం
వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రభుత్వాందే కాదు, ఎన్జిఓ సంస్థలు, వాసవి క్లబ్లు, లయన్స్ క్లబ్లు, అన్ని సంస్థల మీద, ఎన్జిఓ సంస్థల మీద కూడా ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థల మీద అందరం కలిపి వాళ్ళకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వ పరంగా, నా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం పెట్టినటువంటి సంస్థకి అభినందనలు తెలియజేస్తాను. మతోన్మద పార్టీ అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశభక్తి అనే ముసుగు వేసి భారత జాతిని చీల్చాలని చూస్తున్నాయని, మతం అనే విషయాన్ని భారతీయుల మధ్యన నింపి ఘర్షణ సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ విమర్శించారు. మతోన్మద శక్తుల నుంచి భారతదేశాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఆంగ్లేయులనే తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఓడించడం పెద్ద విషయం కాదని, 4 రోజులు ఆలస్యమైనా ప్రజల మన్ననలతో తప్పకుండా ఇటువంటి మతోన్మద శక్తులను తుదిముట్టిస్తామని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం, దేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నా దేశం కలిసి ఉండాలని ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మహాత్మా గాంధీ ఆలోచనని చెప్పారు. కులాలు, మతాలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే పార్టీ అని తెలిపారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వారు, జైలు జీవితం గడపని వ్యక్తులు ఉన్న మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలు భారత జాతి ఉనికిని ప్రశ్నిస్తున్నారని అన్నారు. దేశభక్తి అనే ముసుగు వేసి భారత జాతిని చీల్చాలని చూస్తున్నారని, మతం అనే విషయాన్ని భారతీయుల మధ్యన నింపి ఘర్షణ సృష్టిస్తున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత, ప్రజల ఐక్యత కోసం, ప్రాణత్యాగాల కోసం పనిచేస్తోందన్నారు. మతోన్మాద శక్తుల నుంచి భారతదేశాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఆంగ్లేయులనే తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఓడించడం పెద్ద విషయం కాదని, 4 రోజులు ఆలస్యమైన ప్రజల మన్ననలతో తప్పకుండా ఇటువంటి మతోన్మాద శక్తులను తుదముట్టిస్తామని చెప్పారు. మతం అనేటటువంటి ఒక విషయాన్ని భారతీయుల మధ్యన నింపి భారతీయుల మధ్యన ఘర్షణ సృష్టిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం, ప్రజల ఐక్యత కోసం, ప్రాణ త్యాగాల కోసం ఈ రోజు కూడా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ. ఈ సందర్భంగా యావత్ భారత జాతికి భవిష్యత్తులో కూడా అటువంటి మతోన్మాద శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడుకుంటాం. వాళ్ళ డిఎన్ఏ, బ్రిటిష్ డిఎన్ఏలో వచ్చినటువంటి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు వాళ్ళకే భయపడలేదు, వాళ్ళనే తరిమి కొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దీన్ని పెద్ద ఓడించడం పని కాదు. 4 రోజులు ఆలస్యమైనప్పుడు కూడా ప్రజల మన్ననలతో తప్పకుండా ఇటువంటి మతోన్మాద శక్తులకి తుదముట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి పున్నమి ఘాట్లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమకు సహకరిస్తేనే ఆ కార్యక్రమానికి తాము సహకరిస్తామని, మమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం ముందుకెళితే న్యాయపరంగా ముందుకెళతామని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ హెచ్చరించారు. జనవరి 8న విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటయ్యే ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేటు భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు బబ్బూరి భూపాల్, న్యాయవాది ఖలీల్ అహ్మదులు మాట్లాడుతూ, పున్నమి ఘాట్లోని మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారని ఆరోపించారు. పున్నమి ఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉందని తెలియజేశారు. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కూడా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. మా భూములకు రక్షణ అవసరం ఉందని తెలిపారు. పుష్కరాల సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నట్లు చెప్పారు. మా భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చామని, అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారని తెలిపారు. ఆవకాయ అమరావతి కార్యక్రమానికి మా భూముల్లో మమ్మల్ని అడిగారా అని ప్రశ్నించారు. మా హద్దులు వేసుకుని మా భూములను కాపాడుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నామన్నారు.
ఎగ్జిబిషన్కు అన్ని అనుమతులు ఉన్నాయని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా పడగొడతారని, ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రైవేటు స్థలాల్లో ఏమైనా కూల్చాలంటే నోటీసులు ఇవ్వరా అని ప్రశ్నించారు. శ్రేయస్ మీడియా ప్రతినిధులు రౌడీజం చేస్తున్నారని ఆరోపించారు. శ్రేయస్ మీడియాకు అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కలెక్టర్ను కలిస్తే శ్రేయస్ మీడియాను కలవాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఎవరికో మేలు చేసేలా రౌడీలా వ్యవహరిస్తే సహించమన్నారు. కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. మా స్థలాలను వాడుకుంటున్నారే తప్ప మాకు పరిష్కారం చూపించడం లేదని వాపోయారు. 20 ఏళ్లుగా వాడుకుంటూ తమకు నగదు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ల్యాండ్స్లో కార్యక్రమాలు పెడితే ఎలా అని, ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని, మా భూముల నుంచి మమ్మల్నే పంపిస్తారా అని నిలదీశారు. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, మాకు సహకరించుకుంటే మేము సహకరించమని తేల్చెప్పారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని, మా భూముల పరిరక్షణ కోసం అందరం ఏకమయ్యామని తెలియజేశారు. సెటప్ విలేకరుల సమావేశంలో ఇరిగి శ్రీనివాసరావు, ఇరిగి కృపాప్రసాద్, పఠాన్ అజీం ఖాన్, అర్జున్ రావు, ప్రకాష్ రావు, జాస్తి పాపారావు తదితరులు పాల్గొన్నారు. 2016లో వాడుకున్నారని చెప్పేసి మీరు ఏదైనా పరిష్కారం చేయండి, మాకు మీరు తీసుకున్నారు, రోడ్లాగా వేసేశారు, మేము వాడుకోవడానికి సమంజసంగా లేదు, మీరు తీసుకొని మాకు ఏదైనా పరిష్కారం చేయండి అని వాళ్ళు ఫిర్యాదు పెట్టుకుంటే అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్స్, విఎంసీ వీళ్ళంతా మాకు సంబంధం లేదు, మీ ల్యాండ్ని మీరు వాడుకోవచ్చు, మీరు కాపాడుకోండి, ఇది మేము జోక్యం చేసుకోము అంటూనే వాళ్ళు గోడ కట్టుకుంటుంటే వచ్చి పగలగొట్టారు. దాని ప్రకారం నేను విఎంసీ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. కృష్ణ యాదవ్ గారు, వేరే మహేష్ నాయక్ అన్న వాళ్ళు వచ్చి పగలగొడితే వాళ్ళతోటి మీది ఇల్లీగల్ యాక్టివిటీ అండి, మీరు చేస్తున్నది ఒక అఫీషియల్ అయ్యుండి ఇలా చేస్తే కేసు అయ్యే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి కొద్దిగా చూసి చేయండి ఏ పనైనా, ఎందుకంటే వారి భూమి వారు కాపాడుకుంటున్నారు, మీరు మాకు సంబంధం లేదని రాసిచ్చారు. ప్రైవేట్ భూమి మీద ఎన్నాళ్ళు ఇలాగా సాగుతుంది. ఏదైనా ఉంటే సెటిల్ చేసి దీన్ని మొత్తం మ్యాటర్ని క్లోజ్ చేసేస్తే ఎవరు వాళ్ళ భూముల మీదే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక భూమి ఏమో కబ్జా అయిందని, ఇంకో భూమి ఏమో హద్దులు ప్రాబ్లం అని, ఇలా రకరకాలుగా సమస్యలు వస్తున్నాయి. కేవలం దీన్ని ప్లెయిన్గా ల్యాండ్గా ఉంచటం, ఎవరైనా హద్దులు వేసుకుందాం అని చెప్పి అక్కడ హద్దులు పాతితే దాన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి కూల్చేయటం, ప్రైవేట్ కార్యక్రమాలకి వాడటం, ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది. ఎన్నాళ్ళు ఇది జరిగిద్ది, మా భూములు మేము ఎందుకు పరిరక్షించుకోకూడదు అనేది ఈరోజు భూ యజమానులందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము నాది బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్కి ఇచ్చి ఉన్నాము. పూర్తిగా డ్యూ ప్రాసెస్తో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పోలీస్ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, ఫైర్ పర్మిషన్ కానీ, మిగతా ఇతర పర్మిషన్లు అన్నీ తీసుకున్నాం. టౌన్ ప్లానింగ్తో సహా అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. ఈ ప్రాసెస్కి సుమారుగా మాకు 2 months పట్టింది. మా 300 గజాల స్థలం పక్క సాయిరామ్ గారి స్థలం 100 గజాలు వచ్చేసాడు. మరి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మేమంటే మాది అంటున్నాడు. మొన్న టౌన్ సర్వే జరిగింది, ఒక్కొక్కరు ప్లాట్లు వేసుకుంటూ వచ్చారు. ఆ రోజు పారిపోయాడు లేడు, మేమందరం ఒక్కొక్కరు చూసుకుంటూ వచ్చాం. 3 స్థలాల్లో గుడి ఉంది, ఏమంటే మీ స్థలాల్లో గుడి ఉంది అన్నాడు. టీఆర్ఎస్ బాండ్లు ఇస్తామండి అని తీసుకొని వెళ్ళారు. గుడి ఉండని బడి ఉండని అంటే టీఆర్ఎస్ బాండ్లు అంటే గవర్నమెంటు అది రెస్పాన్సిబిలిటీ. మీరు గుడి తీపిచ్చేసుకున్నాను, మాకు టీఆర్ఎస్ బాండ్లు ఇవ్వాలి కదా, అది యాజ్ పర్ రూల్ ప్రకారం. మేము తీపించుకోలేం కదా, టీటీఆర్ బాండ్లు మేము తీపించుకోలేం కదండి. మా దగ్గర బలం ఉండొచ్చు, బలం లేకపోవచ్చు. నువ్వు ఆక్రమించేసి నాది అంటే నువ్వు ఏం చేయవు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చేసుకునే పద్ధతిలోనే బాబా ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని నిరాటంకంగా జరుపుకుంటున్నామని చెప్పారు. సేవా కార్యక్రమమైనా, భక్తి కార్యక్రమమైనా సజావుగా జరగడానికి కారణం బాబా వారి ఆశీస్సులు అని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా గత 30 ఏళ్ల నుంచి బాబా వారి చిత్రపటంతో కూడిన క్యాలెండర్ను భక్తులకు ఇచ్చే ఆనవాయితీ ఉందన్నారు. ఎంత ఖర్చైనా ఉచితంగానే ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత ముందుకు వెళ్లడానికి ప్రజలు భక్తుల ఆశీస్సులు కోరుకుంటున్నామని చెప్పారు. దాతల సహకారంతో దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 31వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభించి అర్ధరాత్రి నుంచి క్యాలెండర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బాబా ప్రతిమ ఏదైతే ఉందో దానినే ఒక చిత్రంగా తీసుకుని దాని అందరికీ కూడా అందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కూడా మేము మరింత ముందుకు వెళ్ళటానికి ప్రజల యొక్క, భక్తుల యొక్క ఆశీర్వచనం కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో
ఈ గుడి దినదినాభివృద్ధి చెందడానికి, అదే పద్ధతిలో ఈ ఇంటర్నేషనల్ వైడ్గా మాకు వచ్చినటువంటి అవార్డులు కానీ అవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో జరిగింది అనేటువంటిది చెప్పక తప్పదు. వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాల వలన మరింతగా ముందుకు వెళ్ళి మేమంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే 31వ తారీఖు రాత్రి 12 గంటలకు తెల్లవారితే నూతన సంవత్సరం అనంగా ఈ కార్యక్రమాలు ఉత్సవాలు చేయటం, తదనంతరం ఈ క్యాలెండర్లు అన్నింటినీ కూడా అర్ధరాత్రి నుంచే భక్తులందరికీ కూడా పంచడం అనేటువంటి జరుగుతుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరింతగా భక్తి పారవశ్యంగా ఉండేటువంటి వారందరికీ కూడా ఆ రోజు కూడా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షుడు ఆచార్య వినోద్ కే సింగ్, ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఆంకాలజీ విభాగ వైద్యులు శ్రీపాద్ బనవల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4500 మంది విద్యార్థులకు డిగ్రీలు, 184 మందికి పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించారు. పట్టాలు అందుకున్న వారికి వినోద్ కే సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేఎల్యు చైర్మన్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి పనిచేసినా ముందు దేశానికి సేవ చేయాలని, ఆ తర్వాత ప్రాధాన్యం కుటుంబానికి ఇవ్వాలని సూచించారు. నేటి ప్రపంచానికి ఉద్యోగార్థులు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు, నూతన ఆవిష్కరణలు అవసరమన్నారు. On behalf of entire KLEF fraternity, I congratulate every one of you for reaching this milestone. Remember, this education does not end a convocation. It begins there. What truly matters now is how you apply your learning, your skills and your values into effort that brought you here. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సురూర్ ఏ ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమాన్ని రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ముహమ్మద్ ఫారూక్ షుబ్లీ తెలిపారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్ఎండి ఫారూక్, ప్రభుత్వ సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అహ్మద్ షరీఫ్, విశిష్ట అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, గౌరవ అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, సుజనా చౌదరి, గద్దే రామ్మోహన్ రావు, బోడే ప్రసాద్ హాజరవుతున్నట్లు తెలిపారు. రేపు 31 డిసెంబర్ 2025కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సురూరే ఉర్దూ మహోత్సవ్ గోల్డెన్ జబ్లీ సెలబ్రేషన్స్ అనేది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు శాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ గౌరవ మన కేశినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారితో పాటు మన పెనంలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా మన మైనార్టీ వ్యవహారాల శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి మన అహ్మద్ షరీఫ్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వీళ్ళందరినీ కూడాను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ముషాయరా, అదేవిధంగా దాంతోపాటు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఒకే ఒక అంశాన్ని మనం అందరి ముందు ప్రస్తావించడం జరుగుతుంది. అదేమిటంటే ఉర్దూ భాషకి మతంతో ఎటువంటి సంబంధం లేదు, భాషకి మతంతో సంబంధం లేదు అన్న నినాదాన్ని తీసుకొని ఉర్దూ భాషాభివృద్ధికి, దాంతోపాటు మొత్తం యావత్తు ప్రపంచంలో, యావత్తు భారతదేశంలో మీరు చూసుకుంటే కనుక ఉర్దూ భాషాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినన్ని సేవలు యావత్తు భారతదేశంలో ఎవరూ చేయలేదు అన్న సంగతిని కూడాను మొత్తం భారతదేశం మొత్తం కూడా తీసుకెళ్లే విధంగా ప్రయత్నం. విజయవాడలో త్రిముఖ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ ప్రమోషన్లో భాగంగా నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకున్నారు. తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంలో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనపరిచారని మూవీ డైరెక్టర్ రాజేశ్వర్ పేర్కొన్నారు.
త్రిముఖ ట్రైలర్ పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ రావడంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ విచ్చేసింది. అకీరా డ్రీమ్ క్రియేషన్స్లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్గా నటించగా జనవరి 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ మద్దాలి సత్యశ్రీదేవి తెలియజేశారు. ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సనీ లియాన్ నటన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఆ చిత్ర డైరెక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ తన తొలి చిత్రం కావడంతో అందరూ నచ్చే కథాంశంతో విడుదల చేయబోతున్నామని, చిత్రంలో అందరూ కొత్తవారు అయినప్పటికీ నటనలో విశేష ప్రతిభ కనపరిచారని పేర్కొన్నారు. త్రిముఖ ఇది మీకు తెలియని సినిమాలు, మీకు తెలియని స్టోరీలు కాదు. ఇందులో ఏముంది అంటే ఒక కొత్త విషయం ఉంది. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్తో కనెక్ట్ చేసుకునే ది బెస్ట్ స్క్రీన్ ప్లే మీరు చూడబోతున్నారు. షూర్ ఇది స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేశాను. నాకు పర్సనల్గా కూడా మూవీ వాటిలో స్క్రీన్ ప్లే అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. స్టోరీని మామూలుగా చెప్పటం కంటే దానికి ఇంకొక ఏదైనా ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ యాడ్ చేసి చెప్పటం అనేది నాకు చాలా ఇష్టం. అలానే ప్రతి క్యారెక్టర్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక కథ రెడీ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇద్దరికి మిక్స్డ్గా వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, కొంతమందికి సస్పెన్స్ మూవీస్ ఇష్టం ఉంటుంది, కొంత క్రైమ్ థ్రిల్లర్గా ఉండే ఇష్టం ఉంటుంది, ఫుల్ లెంత్ ఫన్ ఉంటే ఇష్టం ఉంటుంది. సో ఈ సినిమా సింగిల్ లైన్లో చెప్పాలంటే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ విత్ ఫన్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో ట్విస్టులు అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే ఉండబోతుంది. హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. అది కాకుండా ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు మీరు టీజర్ చూసుంటే సన్నీ లియోన్ సిఐడి ఆఫీసర్గా ఒక సీరియల్ కిల్లర్ కోసం ఎదుగుతూ ఉంటుంది మూవీ అంతా ఒక స్క్రీన్ ప్లేలో. ఆ సీరియల్ కిల్లర్ ఏంటంటే ఒక 3 మొఖాలు ఉన్న మాస్క్ పెట్టుకుని చంపుతూ ఉంటాడు. అసలు ఆ 3 మొఖాలు ఎందుకున్నాయి ఆ మాస్క్ మీద అన్నదానికి కూడా తను చేసే ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ త్రిముఖ. సో అటువైపు నుంచి అది, ఇటువైపు నుంచి స్క్రీన్ ప్లే పరంగా ప్రతి ముగ్గురు మధ్యలో జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా త్రిముఖ అని వచ్చింది. జమినీ సురేష్ మాట్లాడుతూ సినిమాని అందరూ ఆదరించాలని, అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. త్రిముఖ సినిమా గురించి నేను మాట్లాడాల్సి వస్తే, ఈ సినిమాలో నేను చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు చేశాను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు ఉన్నాయి. చాలా ఉత్తమ సహాయ నటుడిగా బ్రోకర్ సినిమాలు అవార్డు తీసుకున్నాను. చాలా సినిమాలు అవార్డులు అవి వచ్చినాయి. కొన్ని పాత్రలు అదేదో సినిమాలో ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడే మెరుపుతీగా అంటారు కదా, అలా వెళ్ళిపోయినా గుర్తుండిపోద్ది. అందుకే నేను డైరెక్టర్ గారు చెప్పా, సార్ నాది ఇది అంతా ఎప్పుడు తీస్తారంటే నాకు అర్థం కాలేదని. సో అలాంటి మంచి పాత్ర హీరో ఇంట్రడక్షన్ సీన్లో ఉంటా. తర్వాత నాది శకలక్ శంకర్ అండ్ జీవ గారు సీనియర్ యాక్టర్, ఆయన కాంబినేషన్లో సీన్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఏమంటున్నానంటే ఒక సినిమాకి ఈరోజు మనం చూస్తున్న సినిమాలకి, మనకి కావాల్సిన సినిమాకి ఏం కావాలి? కొత్తదనం కావాలా? అందులో ఏం కావాలా? కథ అందరికీ తెలుసండి. మనం చిన్నప్పుడు చందమామ కథల పుస్తకాలు చదువుకున్నాం. అందులో ఒక విక్రమార్కుడు ఉంటాడు, చెట్టు మీద శవాన్ని తీసుకుని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.